ఇతను ఎలాంటి వ్యక్తి అంటే, ఇతని బాడీ ఇజ్రాయెల్ ఇంకా వెతుకుతూనే ఉంది. ఇతని పేరు ఎలీ కోహెన్. 1961లో సిరియా వాళ్ళు జ్యూస్‌ని కిడ్నాప్ చేసి చంపేస్తుండే. అప్పుడు ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ మొసాద్ ఎలీ కోహెన్‌ని స్పైగా సెలెక్ట్ చేసి అక్కడున్న టాప్ మిలిటరీ ఇంకా గవర్నమెంట్ సీక్రెట్స్‌ని తెలుసుకోవాలి అనే మిషన్‌ని ఇచ్చింది. ఇతన్ని సిరియాకి ఒక రిచ్ బిజినెస్ మ్యాన్‌గా, ఫర్నిచర్ ఎక్స్‌పోర్టర్‌గా సిరియాకి పంపించి, సిరియా టాప్ మిలిటరీ సీక్రెట్స్ ఇంకా ఇజ్రాయెల్ థ్రెట్స్ గ్యాదర్ చేసి, ఆ ఇన్ఫర్మేషన్‌ని ఫర్నిచర్‌లో పెట్టి ఇజ్రాయెల్‌కి పంపించేవాడు. ఇంకా ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్‌ని కోడ్ సిగ్నల్స్‌తో పంపించేవాడు. అలాగే సిరియాలో బాత్ పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇచ్చి, ఆ పార్టీని 1963లో పవర్‌లోకి తీసుకొచ్చాడు. దానికి సిరియా ప్రైమ్ మినిస్టర్ అతన్ని ఏకంగా సిరియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ పోస్ట్ ఇచ్చాడు. ఇంకా సిరియా ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఒక్క స్టెప్పే ఉండే. ఈలోగా అతను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌కి కోడ్ పంపిస్తూ రేడార్స్‌కి దొరికిపోయాడు. ఇంకా ఎలీ కోహెన్‌ని సిరియా ప్రైమ్ మినిస్టర్ రోడ్డు మీద ఉరివేసి, ఆ బాడీని ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌కి ఇవ్వలేదు.